ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో నుండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనము. అనేకులు ఆయన నామమందు విశ్వాసముంచిరి అని ఇక్కడ చెప్పబడినప్పటికీ విశ్వాసముంచిన వారు ఆయన నామమందు కాక ఆయన చేసిన సూచక క్రియలను ఆధారం చేసుకొని ఆయన యందు విశ్వసించారు. ఆయన ఒక ప్రవక్త అని ఆయన చేసిన సూచక క్రియల ద్వారా వారికి స్పష్టపరచబడింది. ఆయన అనేక సంవత్సరాల క్రితము అద్భుతాలు జరిగించిన ఏలియా అయ్యుండవచ్చని అనేకులు తలిచారు. అయితే ఆయన చేసిన సూచక క్రియలను బట్టి ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి ఆయన నిజముగా ఎవరో గుర్తించడానికి విశ్వాసం లేకుండా పోయింది. ఆయన తాను సృజించిన సృష్టికర్తలోనికి వచ్చిన దేవుని కుమారుడని వారు విశ్వసించలేకపోయారు. అందుకే దేవుని వాక్యము ఇలాగు చెప్పుచున్నది, యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తాను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుషుల అంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. అయినప్పటికీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని మనకు తెలుపబడుతున్నది. కావున అనేకులు ఆయన యందు విశ్వాసముంచురి అనే మాటకు ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును అన్న మాటకు మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. ఈ వ్యత్యాసమును కనుగొనుట ఎంతో సులభము. అద్భుతములు చేసే వ్యక్తిగా ఆయనను విశ్వసించడము అద్వితీయ కుమారునిగా ఆయనను విశ్వసించడంతో ఏమాత్రము సమానం కాదు. ఎందుకనగా రెండవది ప్రభువైన యేసుక్రీస్తుకు అన్నిటికన్నను అందరికన్నను గొప్పవానిగా గుర్తిస్తూ ఆయనకు ఇవ్వవలసిన సరైన స్థానాన్ని ఇస్తుంది. మనము నిజాయితీగా ప్రభువైన యేసును విశ్వసించుట ద్వారా నిత్యత్వమునకు అవసరమైన మన విశ్వాసమునకు యోగ్యుడైన ఆయన కృపా హస్తాలకు మనల్ని మనం సంపూర్ణముగా సమర్పించుకుందుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. God bless you all.